ఆలోచనలతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఇంటర్నల్గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో ఏమో మనకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇద్దరి మధ్యలో గొడవలు పుట్టించడం, లేనిపోని చాడీలు చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ దెబ్బతీయడం, వాళ్ళు తనుకుంటూ ఉంటే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం, మళ్ళీ వాళ్ళ ముందుకు వచ్చి నటిస్తూ మళ్ళా దాన్ని ఏమంటారు గొడవలు పడొద్దు అది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే చెప్పడం, మళ్ళా సైడ్కి వెళ్ళేసి వాళ్ళు హ్యాపీగా నవ్వుకోవడం, ఇలాంటివి చేస్తుంటారు. వీళ్ళ అటెన్షన్ అసలు వీళ్ళకి అటెన్షన్ ఏమో సేమ్ అంతే. బేసిక్ వెళ్తే నేచర్లో సేమ్ సర్వైవల్ కోసం పోరాటం. దాంట్లో సమాజంలో వచ్చేసరికి ఇతరులు జెలస్ అన్నమాట. ఇతరులు తనకంటే బాగా ఉంటే తనకుండే అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి ఇతరులు ఎప్పుడు కూడా తనకంటే బెటర్గా ఉండద్దు. సర్వే జనో సుఖినో భవంతు ఏదో అంటారు కదా, అందరూ హాయిగా ఉండాలి లేదా అందరూ మంచిగా ఉండాలి, నేను ఎక్కువ మంచిగా ఉండాలి. అలా ప్రతి ఒక్కరూ కోరుకోవటం అనమాట. జెలస్ అంటే ఏంటంటే వేరే వ్యక్తి లేదా వేరే కొంతమంది వ్యక్తులు తనకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు, తనకు అవకాశాలు పోతాయనే భయం. ఆ భయం వలన వేరే వ్యక్తులలో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు తనకి ఓకే పోవట్లేదు, ఆగిపోతారు. వాళ్ళు 2 వెహికల్స్ వెళ్తున్నాము, మీకంటే ముందు మీ వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత మీ వెహికల్ వస్తుంది, మీ వెహికల్ వెనకబడిపోయింది పోయింది, అక్కడ ఏదో అవకాశం ముందు వెహికల్ వాళ్ళకి దొరికే ఉంది, ఈలోపు ముందు వెహికల్కి ఏదో ట్రబుల్ వచ్చి ఆగిపోయింది. మీరు మెల్లగా వాళ్ళతో ఈక్వల్ కానీ లేదంటే వాళ్ళకంటే ముందు కానీ వెళ్ళిపోయే అవకాశం పెరిగినప్పుడు, ఒకవేళ అవకాశం ఉంటే అక్కడ ఏదైనా కొత్తది ఆపర్చునిటీ ఉంటే అది మీకు ముందు వచ్చే అవకాశం ఉంటుంది కదా. అలాగే మిమ్మల్ని దాటి వెళ్ళిపోయే వాళ్ళకి వాళ్ళు అలాగే వెళ్ళిపోతే మీకు అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది కదా. అందుకని వేరే వ్యక్తుల్లో గొడవలు పడుతున్నా లేకపోతే వేరే వ్యక్తుల జీవితాల్లో ఏమైనా ఇబ్బందులు కలిగినా, ఆర్థికపరమైన ఇబ్బందులు, శారీరకమైన ఇబ్బందులు అంటే హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు, లేకపోతే వాళ్ళ మధ్య కొట్లాట్లు ఏమన్నా వచ్చినా, వాళ్ళ పిల్లోడు ఫెయిల్ అయినా, లేకపోతే పిల్లోడు ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయాడు ఇంట్లోంచి, లేకపోతే అమ్మాయి ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయింది, బాధపడొద్దని చెప్తుంటారు కానీ వీళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. అది హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కావాలని కొన్ని క్రియేట్ చేస్తారు వాళ్ళ లైఫ్లో, బికాజ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది ఒక ఎవరీ ట్రాన్సాక్షన్ ఇస్ ఎ సైకలాజికల్ వార్ అంటాను. ఈ సైకలాజికల్ వార్లో ఎదుటి వాళ్ళని ఎమోషన్ చేస్తే తను విన్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఏదో ఒక విధంగా ఎమోషన్ అయిపోతే వాళ్ళు కొట్లాడుకుంటుంటే వాళ్ళకి నష్టం జరిగితే నాకంటే ముందు ఉండరు. కాబట్టి ఒకవేళ ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు తనకు ముందు వస్తుంది. అందుకని చెప్పి ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా తనకంటే తక్కువ ఉండాలని పైకి ఎన్ని కథలు చెప్పినా సరే ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అంటే దీంట్లో భార్యాభర్తలు ఉన్నారనుకో, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టి చేస్తారంటే వాళ్ళ బెనిఫిట్స్ చూసుకుంటారు. భార్య వాళ్ళ వైపు ఉండి భర్తకి అగనిస్ట్గా అవుతూ వాళ్ళ మాటలు వింటూ వాళ్ళు చెప్పినట్టుగా ఇంట్లో ఫాలో అవ్వడం, భర్తని వాళ్ళు ఏం చెప్తే అది అక్కడ అటెన్షన్ తీసుకుంటూ భర్తని ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తూ ఉండే వ్యక్తి భార్య అయితే, భార్య ద్వారా వాళ్ళు పొందే బెనిఫిట్స్ వేరే ఉంటాయి వాళ్ళ లైఫ్లో. అంటే రకరకాల విషయాలు, డబ్బే కావచ్చు, సంథింగ్ వాళ్ళ అవసరాలే కావచ్చు, వాళ్ళు కావాల్సిన కొన్ని పరిస్థితుల్లో పాటు ఈ మనిషి ఉపయోగపడవచ్చు. ఈ భర్త విషయంలో కూడా అదే రకంగా కొంతమంది వాడుకునే అవకాశాలు ఉంటాయి. అంటే దీంట్లో ఈ విషయాన్ని గమనించలేక వీళ్ళు అలా తన్నుకుంటారా అని నా ఉద్దేశం. అంటే ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క బాగు కోరుకోడు. నిజానికి కోరుకుంటున్నాడంటే ఆ వ్యక్తితో పాటు తను కూడా బాగుపడాలని. తల్లి కూతురు బాగుని కోరుకుంటుంది. ఎందుకు అని అంటే కూతురు బాగుంటే తన లైఫ్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి ఉంటుంది. అందుకని ఆ సందర్భంలో ఒక్కొక్కసారి తనకు తెలియకుండానే తల్లి ఇన్సెక్యూరిటీ వలన తన భర్త లేకపోవటము, లేదంటే భర్త సరిగ్గా చూడకపోవటము, కొడుకు లేకపోవటము, కోడళ్ళు సరిగ్గా చూడకపోవటం, ఏదో ఒక ఇబ్బంది వల్ల కూతురుతోనే అటాచ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఈ అటాచ్ అయ్యే ప్రయత్నంలో కూతురికి ఎంతసేపు ఏంటంటే అల్లుడిని కంట్రోల్ చేసుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకు? తనకు యాక్సెస్ ఈజీగా దొరుకుతుంది. అలా కాదమ్మా, అల్లుడు ఎట్లా చెప్తే అట్లా విన్ నువ్వు,
నన్ను రానివ్వద్దు, మీ అత్తగారిని పిలుచుకో బాగా అని పైకి చెప్తుండొచ్చు. స్టిల్ ఆమె అవసరం ఏంటంటే ఆమెకి యాక్సెస్ దొరికిస్తాం కాబట్టి అంటే తను అనుభవించిన పరిస్థితులను బట్టి ఇటు మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అది ఫ్యామిలీలో జరిగేటి. చుట్టుపక్కల వాళ్ళకి చుట్టుపక్కల కూడా సిమిలర్. ఇప్పుడు 4 ఫ్యామిలీస్ ఉన్నప్పుడు 4 ఇప్పుడు తన ఫ్యామిలీలో అప్పుడప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య. మిగతా వాళ్ళందరూ ఎవరు కొట్టుకోవట్లేదు. అప్పుడు తను ఇన్ఫీరియర్ అయిపోద్ది కదా. ఎవరిని వచ్చినప్పుడు ఇందులో ఉన్న వరస్ట్ జంట ఎవరు అంటే ఫలానా అని చెప్తారు కాబట్టి నాతో పాటు అందరూ కొట్టుకుంటారు అనుకో, ఈక్వల్ అయిపోయింది, ఇబ్బంది లేదు. అందుకని వేరే వాళ్ళ మధ్య చాడీలు చెప్పటం, గొడవలు పెట్టడం. వాళ్ళు పెడుతూ ఉంటారు చాడీలు పెట్టి గొడవలు పడ్డ వాళ్ళు కూడా మళ్ళీ వేరే వాళ్ళ మీద చాడీలు చెప్తూ ఉంటారు. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. అది భయం నుంచి వచ్చింది, ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చింది. సమాజంలో ఉన్న అవకాశాలు నాకంటే ముందు నా దాకా రావేమో. ముందున్న వాళ్ళు పనిచేసుకుంటే ఇప్పుడు సపోజ్ 5 ఫ్యామిలీల్లో 4 అవకాశాలు వస్తే మిగతా 4 ఫ్యామిలీకి వస్తే తను లీస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఏదో విధంగా అందరూ ఈక్వల్ అయినప్పుడు తను వెనక ఉండదు, మధ్యలోనో ముందో ఎక్కడో ఉండే అవకాశం ఉంటుంది. తన జీవితాన్ని మెరుగుపరుచుకోవటం కోసం ఎవరైనా చాడీలు చెప్తూ ఉంటారు, వేరే వాళ్ళని డ్యామేజ్ చేస్తూ ఉంటారు. నేను గమనించింది ఏంటంటే కొత్త పెళ్ళయింది, వాళ్ళు ఎట్లా కొద్ది రోజుల వరకు న్యాచురల్గా ప్రకృతి పరంగా అయితే కొద్ది రోజుల వరకు వాళ్ళ మధ్యలో బోరింగ్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటే ప్రయత్నం చేస్తారు, ఉంటారు కూడా. అలాంటి సిచ్యువేషన్లో సీనియర్ అంటే చాలా కాలం నుంచి కాపురం చేస్తూ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళ మధ్యలో పరిస్థితులు ఏముండవు, ఏదో ఒక విషయాన్ని వాళ్ళు టేకప్ చేసుకుంటారు. ఆ టాపిక్ని బట్టి కొన్ని క్రియేట్ చేసుకుంటారు. అట్లా క్రియేట్ చేసి ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టించే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత అనేది లేక, వాళ్ళ సంసారంలో సఖ్యత అనేది లేక, ఆనందం అనేది లేక, ఇబ్బందులు పడుతూ సంతోషం అనేది లేనటువంటి వాళ్ళే ఎక్కువ ఇలాంటి పనులు చేయడానికి గమనించినాను. ఎగ్జాక్ట్లీ అంటే కొద్ది రోజులకు వీళ్ళు కూడా అలాగే అవుతారు. అంటే న్యాచురల్గా కొద్ది రోజులకు ఇద్దరి మధ్యలో బోరింగ్ అనేది ఉంటుంది, ఒకరినొకరు పట్టించుకోకపోవడం, ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. వాళ్ళకు కూడా అలాగే జరుగుతుంది. కానీ వాళ్ళు అది గమనించక వీళ్ళు హ్యాపీగా ఉండడం భరించలేని పరిస్థితుల్లో వాళ్ళు అలాంటివి చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ ఇన్సెక్యూరిటీ నుంచి ఆ యొక్క డిగ్రీస్లో వేరియేషన్ ఉంది. డిగ్రీస్లో వేరియేషన్ ఉండొచ్చు. ఒక ఆవిడ తను సపరేట్ అయిన తర్వాత 7 సంవత్సరాలు అయింది సపరేట్ అయ్యి. సో తను డిప్రెషన్ అని కౌన్సిలింగ్ తీసుకుంటుంది. తను అమెరికాలో ఉంటుంది. ఆమె ఏమంటుందంటే, సార్ మమ్మల్ని కపుల్స్ వెళ్ళే పార్టీకి దేనికి పిలవరు సార్, మమ్మల్ని కేవలం ఈ పూజలు వ్రతాలు వీటికే పిలుస్తూ ఉంటారు. సో వాళ్ళు మమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు సార్, ఎందుకంటే మేము డైవోర్స్ అయిపోయాం కాబట్టి. ఎప్పుడు డైవోర్స్ అయిందంటే 7 years అయింది. మీరు 8 years బ్యాక్ ఆర్ 9 years బ్యాక్ కపుల్స్ వెళ్ళేటువంటి పార్టీలకు మీరు వెళ్ళారు. అప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు కదా మీ భర్తతోని. అప్పటికే డైవోర్స్ తీసుకున్న వాళ్ళు కొంతమంది మిమ్మల్ని చూసి మీరు ఎప్పుడు ఏం చెప్పారో అదే వాళ్ళు ఫీల్ అయి ఉంటారు. వీళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది అని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అయి ఉంటారు కదా. సో కాబట్టి మనుషులు మారుతారు తప్ప సిచ్యువేషన్స్ అవే ఉంటాయి, కొంచెం అటు ఇటుగా సేమ్ ఉంటాయి. ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు తమ హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు. ఈ సిచ్యువేషన్ దాటి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారు, వాళ్ళు కూడా ఈ సిచ్యువేషన్కి వస్తారు. ఒక మ్యారేజ్లో ఒక అతను చాలా అసలు ఆ అమ్మాయి అబ్బాయి ఎంత ఓవర్గా చేస్తున్నాయి. అరేంజ్డ్ మ్యారేజ్ చెప్పండి, లవ్ మ్యారేజ్ అన్న కావచ్చు. అరేంజ్డ్ మ్యారేజ్ ఒక 15 days బ్యాక్ ఎవరికెవరు కూడా తెలియదు, ఎంత కేర్ తీసేసుకుంటున్నారు. సహజంగా నేను మ్యారేజ్కి పోను. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేను కూర్చున్నాను, అతను కూడా చాలా ఇన్డెప్త్ డిస్కస్ చేస్తుంటాడు. ఇప్పుడు ఇట్లా ఉంటున్నారు కదా, రేపొద్దున ఎలా ఉంటారు వీళ్ళు 1 year తర్వాత? అందరిలాగానే ఉంటారు వాళ్ళు. ఆయన లేదు సార్ వీళ్ళ రాసులు ఇవి, గ్రహాలు ఇవి, వీళ్ళు బాగా కలిసి ఉంటారు. అది 1 year తర్వాత నా దగ్గరికే విడిపోవడానికి కౌన్సిలింగ్ వచ్చారు వాళ్ళిద్దరు మళ్ళీ. సో విడిపోలేదు, కాన్ఫ్లిక్ట్స్ వచ్చింది. జీవితాలు అంతే ఉంటాయి, స్థితులు వేరు అంతే. ఆ స్థితి బాగున్నప్పుడు గ్రహాలు బాగున్నాయి, లేకపోతే వీళ్ళ జాతకాలు బాగున్నాయి, లేకపోతే వీళ్ళ మనసులు బాగున్నాయి, ఇటువంటి అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. స్థితులు పాడైపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ మీద ఇట్లాగే ఏదో ఒకటి చెప్పటము, చాడీలు చెప్పటం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది సహజం, జీవితం ఇలాగే ఉంటుంది. జీవితంలో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి.
వాళ్ళు ఇంకా ఆ ఫేస్కి రాలేదు అంతే. అంతే అంతే తప్ప వాళ్ళు ఏమి హ్యాపీగా లేరు పాపం. అదే వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు, లెట్ దమ్ ఎంజాయ్. రేపొద్దున వాళ్ళు మళ్ళీ మనలాగానే బాధలు పడాలి. ఇప్పటికైతే ఎంజాయ్ చేయనివ్వండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మధ్య తంపులు పెట్టి తొందరగా ఉన్న ఎంజాయ్ని కూడా పోగొడితే మనకైతే వచ్చేది లేదు కదా. సో ఆ ఇన్సెక్యూరిటీ వల్ల ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. అది గమనించారు సార్. ఇప్పుడు మేము ఎట్లా అయితే కొద్ది రోజులకే ఇట్లాంటి మానసిక పరమైన ఇబ్బందుల్లో పడి మా ఇద్దరం కొట్టుకుంటూ తిట్టుకుంటూ బతుకుతున్నాం, వాళ్ళు కూడా కొద్ది రోజులకు అలాంటి పరిస్థితుల్లోకి వస్తారని అవగాహన లేక వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మేము హ్యాపీగా లేవు అనేటువంటి ఫీలింగ్ వాళ్ళు. ఒక స్టోరీ చెప్తూ ఉంటారు. బుద్ధుడి దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది, తన బిడ్డ చనిపోయాడు. చనిపోతే ఆ బిడ్డని బ్రతికించమని అడుగుతారు. బుద్ధుడు ఏమంటాడంటే, ఈ ఊర్లో ఎవరింట్లోనైతే చావు లేదో వాళ్ళ ఇంటి నుంచి ఒక పిడికెడు బియ్యం తీసుకుంటారా, నేను బ్రతికిస్తాను దాంతో. ఈవిడ వెళ్తుంది. ఎవరింటికి వెళ్ళినా మా ఇంట్లో మా తాతయ్య చచ్చిపోయారు, అప్పుడు 7 సంవత్సరాల క్రితం ఫలానా వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు చెప్పిన ఒక్క ఇంట్లో కూడా ఆమెకు పిడికెడు బియ్యం దొరకలేదు. అంటే ఏంటంటే చావు అనేది నిజం. ప్రతి వ్యక్తి చనిపోతారు, ప్రతి ఇంట్లో ఉంటుంది. సేమ్ అలాగే బాధ, సఫరింగ్ అనేది నిజం. సఫరింగ్ లేకపోతే లైఫ్ ఉండదు. హ్యాపీనెస్ ఎట్లా ఉంటుందో సఫరింగ్ కూడా ఈక్వల్ లెవెల్లో సఫరింగ్ కూడా ఉంటుంది. సఫరింగ్ అనేది నిజం. తన సఫరింగ్ తనకు ఒక్కరికే ఉందనుకున్నప్పుడు జలస్ వస్తూ ఉంటుంది. కొందరు ముందు పుట్టారు, కొందరు వెనుక పుట్టారు, కొందరు నా తర్వాత పుడతారు. కొందరు ముందు సఫరింగ్ రావచ్చు, కొందరు నాకు తర్వాత రావచ్చు, తర్వాత రావచ్చు. సఫరింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. వీ కెనాట్ సపరేట్ లైఫ్ అండ్ సఫరింగ్. ఇక హ్యాపీనెస్ నన్ను సపరేట్ చేయవచ్చు. బట్ వెన్ యూ కాంట్ యాక్సెప్ట్ సఫరింగ్, హ్యాపీనెస్ రాదు. మనకేంటి ఒకదానికి రెండు వైపులు అనమాట. సపోజ్ ఉయ్యాల 2 వైపులు ఊగుతూ ఉంటుంది, కుడికి ఎడమకి. కుడివైపు ఎంత వెళ్ళిందో ఎడమవైపు కూడా అంతే వెళ్తుంది. కుడివైపుది హ్యాపీనెస్ అయితే ఎడమవైపుది సఫరింగ్. మన వాళ్ళకి ఈ ఎడమవైపు అస్సలు ఊగొద్దు, కుడివైపు మాత్రం ఊగిరాదు. ఇది ఇంపాసిబుల్, రైట్? ఇటు ఎంత వెళ్ళిందో అటు కూడా అంతే వెళ్తుంది. ఈరోజు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఇంకో రోజున సఫర్ అవుతారు, ఈరోజు సఫర్ అయిన వాళ్ళు ఇంకో రోజున హ్యాపీగా ఉంటారు. ఇది 2 వైపులా ఉంటుంది. లైఫ్ అంటేనే అంత. హ్యాపీనెస్ అనేది గుర్తించాలంటేనే బాధ నుంచి అర్థమవుతుంది. బాధ నుంచి అంతే. బాధ అనేది ఉన్నప్పుడే నీకు హ్యాపీనెస్ వాల్యూ అనేది అర్థమవుతుంది. సో కాబట్టి 2 ఉంటాయి. ఆనందం వస్తే పొంగిపోవద్దు, దుఃఖం వస్తే కుంగిపోవద్దు. ఈక్వల్. రెండింటిని ఈ ఒక స్టేజ్ అంతే, వస్తే పోతాయి. ఎలాగైతే వర్షాకాలం రాగానే అబ్బా వర్షాలు అంటారు, మళ్ళీ చలికాలం రాగానే అబ్బా చలి పెడుతుంది అంటారు, మళ్ళీ ఎండాకాలం అబ్బా ఎండలు అంటారు. లేదా ఆనందపడే వాళ్ళు అంతే ఉంటారు. అట్లా కాదు, 2 ఉంటాయి. జీవితం అన్నాక ఖచ్చితంగా ఉంటాయి. సో ఆ రెండింటిని యాక్సెప్ట్ చేసుకుంటాం. ఆనందం రాగానే ఓహో ఫుల్ హ్యాపీగా ఎప్పుడు ఉండిపోతాం, ఉండలేము. ఎంత ఆనందపడుతున్నామో అంత తర్వాత ఎంతో కొంత పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చినా భయపడాల్సిన పని లేదు, ఇది కూడా పోతుంది. ఇవన్నీ టైమింగ్ అంతే, పోతుంది. బాడీ ఏ ఎమోషన్ని ఉంచుకోదు, బాడీ బయటకు తోసేస్తుంది. ఈవెన్ పాజిటివ్ ఎమోషన్స్ ఆల్సో. యువర్ హ్యాపీనెస్ ఈజ్ ఆల్సో పెయిన్ ఫర్ యువర్ బాడీ. హ్యాపీనెస్ని బయటకు తోసేయాలని చూస్తుంది, ఉంచుకోదు అట్లా. సాడ్నెస్ని కూడా బయటకు తోసేయాలని చూస్తుంది. బాడీ అలా ఉంటుంది నార్మల్గా. ఆ డాగ్ హ్యాపీగా ఉందా, సాడ్గా ఉందా? నో, అలా ఉంది అంతే. మనిషి కూడా అలాగే ఉండగలడు. కానీ మనిషి హ్యాపీగా ఉండగలను అనుకుని పరుగులు తీసి కింద పడి మూతిపల్లి రాలగొట్టుకుంటున్నాడు తప్ప ఏమి ఉండదు. కాబట్టి ఉన్నది యాక్సెప్ట్ చేయటం అనేది జీవితం. ఎవరికైనా కొంత హ్యాపీనెస్ వచ్చింది, లెట్ దెమ్ ఎంజాయ్. నాకు రాలేదు వాళ్ళకు వచ్చిందని అంటూ నాకులాగే పడి చావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకు వచ్చింది అవకాశం, వాళ్ళు ఎంజాయ్ చేయను. నాకు వస్తే నేను ఎంజాయ్ చేస్తాను.